అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఖచ్చితంగా వీడియోస్‌ని అయితే లైక్ చేయండి. ఇక వివరాలకెళ్తే ఈ వీడియోలో పెన్షనర్లు మరియు వారి యొక్క సమస్యలు, పరిష్కారాల గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక వివరాల్లోకెళ్తే కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలి అంటూ తెలంగాణ పెన్షనర్స్ సంఘం అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కరువు భత్యం చెల్లించాలి, ఐఆర్ పెన్షన్ ఆప్షన్ కటాఫ్ తేదీని రద్దు చేయాలి, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి ప్రైవేట్కి అప్పగించొద్దు అంటూ బర్కత్పుర పీఎఫ్ ఆఫీస్ ఎదుట తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ అయితే ధర్నా చేయడం జరిగింది. కనీస పెన్షన్ 9,000, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా డిఏలు చెల్లించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ టాప్రా రాష్ట్ర అధ్యక్షులు పి నారాయణ రెడ్డి తదితరులు అయితే డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్లో పీఎఫ్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. వినతి పత్రాన్ని కూడా ఇచ్చారు. వారు మాట్లాడుతూ 7.8 లక్షల కోట్ల ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కార్పస్ ఫండ్పై వచ్చే వడ్డీతో ప్రతి నెల పెన్షనర్లకి సగటున 5,800 వేతనం ఇవ్వొచ్చని సూచించారు. కానీ ప్రస్తుతం 1,486 రూపాయలు మాత్రమే చెల్లించడాన్ని తప్పుబట్టారు. కేవలం 25% ఇచ్చి మిగతా సొమ్ములో ప్రైవేట్లో పెట్టుబడి పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రోరాటా పద్ధతిని రద్దు చేసి దానివల్ల నష్టపోయిన వారికి పాత బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇవ్వడానికి కటాఫ్ తేదీని రద్దు చేయాలని కోరారు. ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిన ఫండ్స్ని ప్రైవేట్ వారికి అప్పగించడాన్ని కూడా తక్షణమే ఆపేయాలని పెన్షనర్ సంఘం అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇప్పటికే చెల్లించిన వారికి ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ కల్పించాలని కోరారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మాండవీయ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈపీఎఫ్ పెన్షనర్లకి జీవిత భాగస్వామికి ప్రయాణాల్లో రాయితీ ఇవ్వాలని, ఆరోగ్య రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు చౌకధరల దుకాణాల ద్వారా సరుకులను అందించాలని విన్నవించారు. ధర్నాలో వివిధ పెన్షనర్ల సంఘం నాయకులు తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. ఇంకో ముఖ్యమైన న్యూస్ చూస్తే కేంద్రం పెన్షనర్లకి ఆదాయపు పన్నును రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లను ఆదాయ పన్ను నుంచి మినహాయించాలని, పాత పెన్షన్ పథకంను పునరుద్ధరణకు పీఎఫ్ ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ పెన్షనర్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 20 నుంచి డిసెంబర్ 26 వరకు కొనసాగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో గౌరవ వృత్తిగా ప్రతి నెల పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్పై అదనపు పన్ను రద్దు చేయాలన్నారు. తమ తెలంగాణ పెన్షనర్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో గత 10 ఏళ్లుగా ప్రధానమంత్రికి, కేంద్ర ఆర్థిక మంత్రులకు పోస్ట్ కార్డుల ద్వారా వినతులు రాసి పంపిస్తున్నామన్నారు. ఢిల్లీ వెళ్లి పలుమార్లు జంతర్ మంతర్ వద్ద ధర్నాలు కూడా చేశామన్నారు. కానీ ఇంతవరకు సమస్యలు అయితే పరిష్కారం కావట్లేదు. పెన్షనర్లకు ప్రతి నెల ఇచ్చే గౌరవ వృత్తి పెన్షన్పై ఆదాయ పన్ను రద్దు చేయాలని కోరామన్నారు. కానీ ప్రభుత్వం ఇంతవరకు అయితే చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఈసారి శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా పెన్షనర్లకి ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ కూడా ప్రభుత్వం మీద అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు ఖచ్చితంగా ఉద్యోగుల, పెన్షనర్ల యొక్క సమస్యలు పరిష్కరిస్తే వారు తమ యొక్క విధుల్ని నిర్వహించి ప్రభుత్వం అమలు పరిచే ప్రతి పథకాన్ని కూడా సక్సెస్ చేయడానికి ముందుకొస్తారు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా కనీస పెన్షన్ 9,000, అదేవిధంగా పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా రద్దు చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆశిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.